బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధరణి సమస్యలపై 5గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సభ్యులుగా ఎం కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ పీటర్, అడ్వకేట్ సునీల్, మాజీ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్, సీసీఎల్ఏ మెంబర్ కన్వీనర్గా ఉన్నారు. ధరణి సమస్యలపై 5గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సునీల్, ధరణి కమిటీ సభ్యుడు లైన్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్కారం అండి. ధరణి సమస్యలపై కమిటీ ఏం చేయబోతుంది? కమిటీ ఏర్పాటు ఈరోజు జరిగింది. కమిటీ ఉద్దేశం కూడా ధరణి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారాలని ఒక సమగ్రంగా ఆలోచించి, ఎందుకంటే ఒక సమస్య తీర్చడానికి పోతే కొత్త సమస్య రాకూడదు అనేది ఉద్దేశము. ఇంతకు మునుపు ఏదైతే భూ సమస్యలు తీర్చాలని ధరణి వచ్చిందో ఆ ధరణి చాలా కొత్త సమస్యలు సృష్టించింది. ఇప్పుడు ఆ సమస్యను తీర్చే క్రమంలో మళ్ళా కొత్త సమస్యలు రాకుండా సత్వరంగా ధరణిలో ఇష్యూస్ అన్ని కూడా పరిష్కారం కావాలంటే ఏమేమి ఆలోచన ఆలోచన అన్నిటినీ వినటము, వాటన్నిటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటమే కమిటీ పని. గ్రామ స్థాయిలలో కూడా రైతులు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది కూడా ఈ కమిటీ ఆలోచన చేసి ప్రాక్టికల్ సొల్యూషన్స్, ధరణి సమస్యల పరిష్కారానికి ప్రాక్టికల్ సొల్యూషన్స్ ప్రభుత్వానికి అందించాలనేది లక్ష్యం. ఎస్ సార్, అలాగే ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది ఈ ధరణి సమస్యలు పరిష్కరించడానికి? ఒక మాట చాలా స్పష్టం. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు పలు దఫాలుగా ఈ అంశం మీద రివ్యూ మీటింగ్ జరిగినాయి. ప్రభుత్వం ఏర్పడిన 10 రోజుల్లోనే ముఖ్యమంత్రి గారే ధరణి సమస్యల మీద రివ్యూ మీటింగ్ తీసుకోవటము, అందరి నుంచి వినటము. నేను కూడా ముఖ్యమంత్రి గారికి ప్రెజెంటేషన్ ఇచ్చిన, ఆ తర్వాత రెవెన్యూ మంత్రి గారు కూడా చాలా దఫాలుగా కలిశారు. వారు పలు సందర్భాలుగా చెప్తున్న మాట ఏంటంటే ధరణి సమస్యకి సత్వర పరిష్కారం వెతకాలి, ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, రైతులు పడుతున్న ఇబ్బందులు తొలగిపోవాలి అంటే ధరణి సమస్య తీర్చాల్సిందే. ఆ విషయంలో ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నట్టుగా కనపడుతుంది. కానీ దానికి తగ్గట్టుగా పరిష్కార మార్గాలు అన్వేషించాలనే ఉద్దేశంతో ఈ కమిటీ ఏర్పాటు చేసినట్టుగా భావిస్తున్నాం. సునీల్ గారు, అలాగే ఇప్పుడైతే ప్రస్తుతం 5గురిని అయితే నియమించింది కమిటీ సభ్యులుగా. మరి మీ 5గురు కాకుండా ఇంకెవరైనా ఉండే అవకాశం ఉందా? ఇందులో ఎవరికైనా అవకాశం ఇచ్చే అవకాశం ఉందా? అంటే ఇది కమిటీ కూర్చున్నప్పుడు ఆలోచన చేయాలి. ఎప్పుడెప్పుడు ఇంకెవరైనా సలహాలు సూచనలు కావాలనుకున్నప్పుడు అది యంత్రాంగం నుంచి ఎవరైనా కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు, కోఆప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికంటే ముఖ్యంగా కమిటీ అందరినీ వింటుంది. ఆ కమిటీలో కూర్చున్న సభ్యులు మాత్రమే వారి ఆలోచనలు ప్రభుత్వంతో పంచుకోవటం కాదు కదా. కమిటీ అందరి నుంచి విని, అందరి సలహాలు సూచనలు తీసుకొని అందులో ఏవి మెరుగైన అనిపిస్తుందో అది ప్రభుత్వం ముందు ఉంచటమే కమిటీ బాధ్యత. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే దీనిని భూమాతగా మారుస్తామని కూడా ఒక భరోసానిచ్చింది. అంటే దీనికి ధరణిలో మరి ఎలాంటి సమస్యల గురించి పరిష్కారం జరిగే అవకాశం ఉంది, ముఖ్యంగా ధరణికి సంబంధించి? నేను గడిచిన 20 ఏళ్లుగా భూమి సమస్యల మీదే పనిచేస్తున్నా. న్యాయవాదిగా, లా ప్రొఫెసర్ గా, ఒక ఎన్జిఓ నడుపుతున్న వ్యక్తిగా పలు హోదాలలో భూమి సమస్యల మీదే 20 ఏళ్ల అనుభవంతో ఒక మాట చెప్తాను. భూమి సమస్యలు తీరకుండా, భూ సమస్యలని పరిష్కారం చేయకుండా ఏ ప్రాంతం, ఏ రాష్ట్రం కూడా అభివృద్ధిలో దూసుకుపోవడానికి సాధ్యం కాదు, రైతుల చిక్కులు తీర్చడానికి కూడా సాధ్యం కాదు. అదొక చాలా కీలకమైన సమస్య. ఆ సమస్యని ప్రధాన ఎజెండాగా తీసుకున్నందుకు ముందుగా ప్రభుత్వాన్ని అభినందించాలి. రెండోది, ఇంతకు మునిపే ఒక 6 నెలల నుంచి సంవత్సర కాలంగా నేను పలు దఫాలుగా గ్రామాలకు వెళ్లి భూన్యాయ శిబిరాల పేరుతోటి సమస్యలకు సలహాలు ఇస్తూ వస్తుంటేనే ఏ గ్రామంలో కూడా 200 పైగానే దరఖాస్తులు వచ్చినాయి. కేవలం నేను సలహాలు ఇస్తానని వెళ్ళి కూర్చుంటేనే ప్రతి గ్రామంలో 200 మంది పైగా నాకు సమస్యలు ఉన్నాయని చెప్పుకున్నారు. సమస్య తీవ్రత దీని ద్వారా తెలుస్తుంది. ఇది తీరాలి అంటే ఈ కాగితాల రికార్డుకి కంప్యూటర్ ఎక్కించి వచ్చిన చిక్కులు ఇవన్నీ. కంప్యూటర్ రికార్డు పకడ్బందీగా ఉండాలి, కంప్యూటర్ రికార్డు ఫీల్డ్ ని అద్దం పట్టేలా ఉండాలి. ఈ రోజున అలాంటి పరిస్థితి లేదు. రెండోది, ఈ ధరణి సమస్యలు మిగతా చాలా అంశాలతో ముడిపడి ఉంటాయి. అది రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతులకు అన్ని ఇతరత్ర మేలన్నీ కావచ్చు, ధరణి తోటే ముడిపడి ఉంటాయి. కాబట్టి ఈ చిక్కుముడిని జాగ్రత్తగా విప్పటం అవసరం.
కంప్యూటర్ టెక్నాలజీ వాడుకుంటూనే ఫీల్డ్ రియాలిటీతో పోల్చుకొని చూసుకొని వీలైనంత వేగంగా రికార్డును సరిచేయడం చాలా అవసరం కాబట్టి ప్రభుత్వం ఈ పని చేస్తుంది. రాబోయే రోజుల్లో ఈ కమిటీ ఇచ్చిన సిఫార్సులు కావచ్చు, ప్రభుత్వ చర్యల వల్ల గ్రామాలలో ఉన్న రైతాంగం యొక్క భూ సమస్యలు తీరితే ఇంకా అంతకంటే మనం మేలు చేయగలిగేది మరొకటి ఉండదు. రైట్, థ్యాంక్ యూ సునీల్ గారు.